ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజు ఐడియాస్ లాగా. ఈరోజు గ్రహణం అండి, చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు చాలా గట్టిగా ఉందంట. ప్రెగ్నెన్సీ వాళ్ళు కాకుండా నార్మల్ వాళ్ళకైనా బాగా ప్రభావం ఎక్కువ ఉందంటండి. ఇక గ్రహణం రోజు టైమింగ్ ఒక్కొక్కరు తల టైమింగ్ చెబుతున్నారు. గట్టిగా పాటించండి. నాకు తెలిసిన టైమింగ్ అయితే 9:46 కా నుంచి నైట్ 1:21 వరకు, నైట్ మిడ్ నైట్ వరకు ఉందండి. గ్రహణం రోజు అయితే అప్పుడు మాకు గరిక అంటారు, గరిక కానీ దాన్ని ఇంకో పదంలో గడ్డి కూడా అంటారండి. అది తీసుకొచ్చి మనం వాడే కూరగాయలు, పిండి, కారము, పచ్చళ్ళు వాటిల్లో వేసుకొని గ్రహణం అప్పుడు దానిలో వేసుకొని పెట్టుకుంటారండి. పెట్టుకున్న తర్వాత తెల్లారి మార్నింగ్ గ్రహణం పోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం తీసేసుకోవాలి. అది కానీ గ్రహణం పెద్దలు మొత్తంగా 6-6:30 భోజనం మొత్తం చేసేసి మొత్తం అన్నీ కడుక్కొని గ్రహణం టైంలో నిద్రపోండి. ఏ పని చేయకూడదు. గ్రహణం టైంలో పిల్లల్ని అస్సలు కొట్టద్దండి. నేను కుంభరాశి వాళ్ళకి బాగా ఎక్కువ ప్రభావం ఉంది. గ్రహణం అప్పుడు మాత్రం జాగ్రత్త అండి. పిల్లలకి మాత్రం జాగ్రత్తగా ఉండండి. నైట్ మాత్రం ఆ సూర్యగ్రహణాలు చూడొద్దండి. మనం ఆ రోజు ఫుడ్ మాత్రం తొందరగా తినేసేయాలి ఈరోజు నైట్ కదండి. అందుకని మా పిల్లలు ఉన్నారని చెప్పి నాకు పని అవ్వలేదు, అప్లోడ్ చేయడానికి కూడా లేట్ అయింది. ఇప్పుడు రెడీ అయ్యొచ్చి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ వీళ్ళు గోకకూడదు, ఎక్కడ మళ్ళీ కదలకూడదు. జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం అప్పుడు మాత్రం. అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ అండి పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని దేవుడి పట్టాలు, గ్యాస్ పొయ్యి మొత్తం తుడిచేసుకొని పిల్లలను పెద్దలు మొత్తం తలస్నానాలు చేసేయాలండి. దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. చేసుకున్న తర్వాత దేవుడి గుడికి